ఈరోజైతే మేము 23 మూవీ ప్రీమియర్ షోకి అయితే వచ్చేసాము. అండ్ వాళ్ళ క్రూతో ఫొటోస్ దిగాము. అండ్ హ్యాపీ ఇంటర్నేషనల్ టీ డే. మేమైతే అమ్మోగా కేఫ్లో టీ ట్రై చేసాం, చాలా బాగుంది. అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లలితా తరుణ్ డైరీస్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజైతే మార్నింగ్ లేస్తూనే నేనైతే క్యాండీని వాకింగ్కి తీసుకెళ్ళాను. మార్నింగ్ లేచి అలా వాకింగ్కి వెళ్తే ఫ్రెష్ ఎయిర్కి మనకి చాలా బాగా అనిపిస్తుంది కదా, మన మైండ్ కూడా పీస్ఫుల్గా ఉంటుంది. సో నేనైతే ఆఫీస్కి వచ్చేసాను రెడీ అయిపోయేసి. ఇదైతే ఎంటర్ అయిన తర్వాత మనకి ఇట్లా రైట్ సైడ్ వచ్చేసి ప్లే ఏరియా ఉంటుంది. అండ్ దెన్ ఇది వచ్చేసి అకామిడేషన్ బిల్డింగ్ అనమాట. సో నేనైతే బైక్ పార్క్ చేసేసాను. అండ్ ఇప్పుడు నేను నా బ్లాక్కి వెళ్తున్నాను. నేనైతే ఈరోజు ఎర్లీగా వచ్చేసాను ఆఫీస్కి. సో మీ అందరికి కూడా మా ఆఫీస్ చూపిద్దామని చెప్పేసి అలా ఎక్స్ప్లోర్ చేసేకి వెళ్తున్నాను. నేనైతే మా బిల్డింగ్ దగ్గరికి వచ్చేసాను. సో ఇదైతే ఎంట్రన్స్ అనమాట. మా ఆఫీస్లో ఇక్కడైతే వర్క్ కేఫ్ అని ఉంది. వర్క్ కేఫ్ అయితే చాలా బాగుంటుంది. లైక్ అంటే మనం ఇక్కడ టీ కాఫీ ఏదైనా అలా తాగుతూ వర్క్ చేసుకోవచ్చు ఇక్కడే. ఇది కాఫీ మిషన్. మనకైతే ఇక్కడ టీ బ్యాగ్స్ ఉన్నాయి, గ్రీన్ టీ అండ్ లైక్ అంటే మసాలా టీ, జింజర్ టీ, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇదైతే మనకి వర్క్ కేఫ్ నుంచి వ్యూ అనమాట బయటకి. అండ్ మా ఆఫీస్లో అయితే ఇది వచ్చేసి పూల్. ప్రజెంట్ ఇదేం రన్నింగ్లో లేదు. అండ్ ఇక్కడ జిమ్ కూడా ఉంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్పాట్ ఇన్ మై ఆఫీస్ అని చెప్పచ్చు. ఇదైతే ఒక ఫిష్ పాండ్ అనమాట. ఇక్కడైతే కోయి ఫిషెస్ని చూస్తూ ఉంటే నాకైతే మైండ్ చాలా బాగా అనిపిస్తుంది. లైక్ అంటే రిలాక్సింగ్గా అనిపిస్తుంది. మా ఆఫీస్కి వెళ్ళి నేచర్ చూస్తే నాకైతే ఒక మినీ వెకేషన్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అండ్ మా ఆఫీస్లో అయితే 2 చిన్ని కెఫేస్ ఉంటాయి, వైల్డ్ బీన్ కాఫీ కెఫే అనేసి. ఆమె కాఫీ లవర్. నేనైతే క్యాపుచినో ఆర్డర్ చేశాను. సో మన క్యాపుచినో అయితే రెడీ అయిపోయింది. సో నేను అలా కాఫీ తీసుకొని వ్యూ చూస్తూ రిలాక్స్ అవుతూ ఉన్నాను. ఏంటి ఆఫీస్లో రిలాక్స్ అవుతున్నాను అని చెప్తుంది అనుకుంటున్నారా? నేనైతే ఎర్లీగా వచ్చాను. సో నా వర్క్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పటికి. సో నేను అలా కాసేపు కూర్చొని రిలాక్స్ అవుతున్నాను. సో నేనైతే లోపలికి వచ్చేసాను. అండ్ నా వర్క్ ప్లేస్ వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అనమాట. ఇది మనకి లిఫ్ట్లోంచి వ్యూ. అండ్ ఇక్కడ మనం వన్స్ లిఫ్ట్లోంచి బయటకు వస్తూనే చిన్న చిన్న క్యాబిన్స్ ఉంటాయన్నమాట. లైక్ అంటే మనం వర్క్ చేస్తూ మధ్యలో అలా కాసేపు రిలాక్స్ అవ్వడానికి వీ కెన్ కమ్ అండ్ సిట్ దేర్ అండ్ వీ కెన్ వర్క్ దేర్ ఆల్సో. అండ్ దిస్ ఈజ్ మై ఓడిసి. సో నేనైతే కాసేపు అలా కూర్చొని వర్క్ చేసుకున్నాను. అండ్ ఇంకా లంచ్ టైం వచ్చేసింది. సో నేనైతే క్యాఫ్టీరియాకి వెళ్ళి లంచ్ తినేసాను. అండ్ ఇంకా రిటర్న్ అవుదామనేసి వస్తుంటే వర్షం స్టార్ట్ అయిందనమాట. మాకైతే ఇన్ఫిల్ వాళ్ళే అంబ్రెల్లాస్ ప్రొవైడ్ చేస్తారు మనం క్యాంపస్లో తిరగడానికి. అండ్ ఇక్కడైతే మా హస్బెండ్ అండ్ మా బాబు వచ్చేసారు. మా హస్బెండ్కి టైం కుదరలేదు, సో హీ డిడ్ంట్ హ్యావ్ లంచ్. సో మేమైతే సబ్వేకి వచ్చేసాము. చిల్లీ బీన్ ప్యాటీ అయితే ఆర్డర్ చేసాము. అండ్ సాసెస్ అయితే కస్టమైజ్ చేయించుకుంటున్నాము.
సో ఇంటికి వచ్చేసాక కాసేపు రిలాక్స్ అయ్యాము అండ్ దెన్ క్యాండీని అయితే వాకింగ్కి తీసుకెళ్ళాము. ఇంకా క్యాండీతో ఆడుకుంటున్నారు మా హస్బెండ్ అండ్ బాబు. ఇంతలో మాకైతే ఫోన్ వచ్చింది 23 మూవీకి టికెట్స్ ఉన్నాయనేసి. సో మాకైతే ఇన్వైట్ చేశారు. సో మేమైతే స్టార్ట్ అయిపోయాము. ఇది వచ్చేసి ఏషియన్ సత్యం మాల్లో. ఈ మూవీలో హైకోర్టు జడ్జ్ ప్లేస్లో యాక్ట్ చేసిన వాళ్ళు మాకైతే ఇన్వైట్ చేశారు. సో ఇక్కడ మూవీకి అయితే వెళ్తున్నాం మేము. అండ్ మూవీ అయితే చాలా బాగుంది. అంటే మన సమాజంలో చట్టం అందరికీ ఒకటేనా అనేది ఒక రియలిస్టిక్ స్టోరీ అనమాట ఇది. సో వాళ్ళతో పిక్స్ అయితే దిగాము క్రూతో. అండ్ ఆఫ్టర్ దట్ వి కేమ్ టు హల్దీరామ్స్. అండ్ హోప్ మీ అందరికీ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.